తాజాంశం చూస్తున్నాం. రద్దయిన పాత నోట్లతో రబీలో ఎరువులు విత్తనాల కొనుగోలుకు కేంద్రం అనుమతిని జారీ చేసింది. మరిన్ని వివరాలను మా ప్రతినిధి అరుణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోవర్ధన్, కొద్దిసేపటి క్రితము కేంద్ర ప్రభుత్వ సూచనలు సలహాల మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే రైతులు అదేవిధంగా రైతు మార్కెట్లకు సంబంధించినటువంటి అంశంలో, వ్యవసాయ మార్కెట్లకు సంబంధించిన విషయంలో కొంత వెసులుబాటు కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా రైతులు రబీ పంటకు సంబంధించినటువంటి కొనుగోలు చేయడానికి ఎరువులు, పురుగు మందులు కావచ్చు, విత్తనాల కొనుగోలుకు సంబంధించి అదేవిధంగా వ్యవసాయ పనులకు సంబంధించినటువంటి అంశాల విషయంలో ముఖ్యమైనటువంటి ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి వాటికి కొంత వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగా ఇప్పటికీ నవంబర్ 8వ తేదీన, అంటే ఈ నెల 8వ తేదీన ప్రధాని ప్రకటన తర్వాత రద్దయినటువంటి 1,500 రూపాయల నోట్లను ఈ కొనుగోళ్ల కోసం, రబీ పంటకు అవసరమైనటువంటి విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోళ్ల కోసం వినియోగించుకోవచ్చని, వీటిని కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఈ కొనుగోలు చేయాలని, ఈ కొనుగోళ్లకు అవసరమైనటువంటి ఈ కొనుగోళ్లకు సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పనిచేసేటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి విత్తనాల కంపెనీలు, అదేవిధంగా పురుగు మందులు, ఎరువులకు సంబంధించినటువంటి కంపెనీలకు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇప్పటికీ రైతులకు వెసులుబాటు కల్పిస్తూ 25,000 రూపాయలు ఇప్పటికే వారానికి బ్యాంకుల నుంచి తీసుకోవచ్చని, తద్వారా వ్యవసాయ పనులకు వాడుకోవచ్చు అని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మరికొంత వెసులుబాటును కల్పిస్తూ నిర్ణయం తీసుకొని తదుపరి వెంటనే దానికి సంబంధించినటువంటి ఆదేశాలను నోటిఫికేషన్ రూపంలో ఆర్బీఐ ద్వారా విడుదల కూడా చేయడం జరిగింది. ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించినటువంటి, వ్యవసాయ పనులకు సంబంధించినటువంటి అంశాలపైన సమీక్ష జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. గోవర్ధన్, ధన్యవాదాలు అరుణ్, సమాచారాన్ని అందించినందుకు.